జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నేను స్టేట్ టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ని. మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేనికి అంటే ఇండియా కూటమి వచ్చిన తర్వాత యువతను మోసం చేసిందని. యువత పోరు ఆల్రెడీ మీ మీద 2024 ఎన్నికల్లో యువత మీ మీద పోరు చేశారు. అది మర్చిపోయారు ఏమన్నా? 2019 నుండి 2024 వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు ఒకసారి ఆలోచించండి. అలానే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది? అంతేనా మీరు ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారా? యువతకు జరిగిన అన్యాయము ఏంటంటే 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా సరైన విధంగా ఇవ్వలేకపోయింది. అలానే 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు అంటే జనవరి 31, 2024 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అది తప్పులమయంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. అది వాస్తవం. అలానే దాని గురించి మీ అందరికి వివరించాలనుకుంటాను. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఎస్జిటి పోస్టులకు కేవలం డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ ఆ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? డిఈడి అభ్యర్థులను కూడా అనుమతిస్తూ నిబంధనలు ఉల్లంఘించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలానే మీ అందరికీ తెలుసు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పి అన్ని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్లు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? డిఈడి వాళ్ళు ఎస్జిటి పోస్టులకు ఒకటి ఎలిజిబుల్ అని. కానీ ఆ రోజు మన యువత కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది? పిల్లల విద్యపై ప్రయోగాలు చేయకండి అని తేల్చి డిఎస్సి నోటిఫికేషన్ కి స్టే ఇచ్చింది. దానికి ఎవరు కారకులు? అని మీరే కారకులు. ఎందుకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చారు? అలానే ఈ ఘటన మీ అందరికీ క్లియర్ గా ఆన్సర్ చెప్తుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పాలనలో నిబంధనలు లెక్క చేయరని, విద్యను రాజకీయంగా వాడుకుంటారని క్లియర్ గా మనకు అర్థమైంది. అలానే మీ అందరికీ తెలుసు, ఎన్డీఏ కూటమి భరోసా తప్పకుండా మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ అందరికీ తెలుసు, గత 30 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 13 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి సుమారు 1,80,272 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అలానే 2014 నుండి 2019లో 3 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు 16,701 ఉద్యోగాలను అందించింది. అది నిజమా కాదా? అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి మీరే ఆలోచించారు. అలానే ఇప్పుడు కూడా మరో 16,347 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఎందుకు ఆగిపోయింది? ఎన్నికల నియమాల కారణంగా ఆలస్యమైన ఏ చిన్న తప్పు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేయడానికి ఎన్డీఏ కూటమి దీన్ని కొంచెం లేట్ చేస్తుంది. అలానే రీసెంట్ గా మీరు చూసింటారు, నారా లోకేష్ గారు క్లియర్ గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని. ఈసారి ఆంధ్ర రాష్ట్ర యువత వైఎస్ఆర్సీపీ మాటలు నమ్మి మోసపోరు అని నాకు చాలా నమ్మకంగా ఉంది. అదే జరుగుతుంది రేపు మార్చి 12వ తేదీ కూడా. అలానే తప్పకుండా మీ అందరికీ డిఎస్సి తప్పకుండా వస్తుంది. అది ఎలా వస్తుందంటే న్యాయబద్ధంగా, పారదర్శకంగా వస్తుంది. అలానే మీ భవిష్యత్తును ఎన్డీఏ కూటమి తప్పకుండా కాపాడుతుంది. ఇంకొకసారి లాస్ట్ లో మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఆంధ్ర యువత మేలుకో, నిజమైన మార్పు కోసం ముందుకు రా. థ్యాంక్ యూ.